ఒక వ్యక్తి రాజకీయంలో వెళ్ళాలి అని అంటే ఆ భార్య సహకారం ఎంత కావాలి? ఆవిడ అన్నారు, ఇంటికి డ్రైవర్ వస్తే కూడా మాకు అన్నం పెట్టినట్టే పెట్టేది వాళ్ళకి. అంటే ఆవిడ అన్నం పెట్టడం ఒక్కటే చూస్తున్నాం మనం, అది కాదు మనం కూడా తెలుసుకోవాల్సింది. ఎవరినైనా సరి సమానంగా చూడాలనేది ఆవిడ ఆల్రెడీ చెప్పక పిల్లలకి నేర్పించేసింది ఆవిడ. నాన్న మనం అందరం మనుషులమే, ఆకలి అందరిది ఒక్కటే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన ఇంట్లో పనమ్మాయి ఉందనుకోండి, ఆ పనమ్మాయి పిల్లడు నిలబో పోడబో అడవి కూర్చోపో, వాడు ఫస్ట్ తీసుకురాకూడదు. పనమ్మాయి తన పిల్లల్ని తేకూడదు. తెస్తే కూడా మనం చాలా క్లియర్గా ఉంటాం, వాళ్ళు మన పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వకూడదు, కలిపడకూడదు, మాట్లాడకూడదు. కానీ బర్త్డే రోజు మాత్రం అనాథాశ్రమాలకు వెళ్ళి స్టైల్గా డిస్ట్రిబ్యూట్ చేసి వస్తాం. ఆ రోజు ఎక్కడో లేదు, ఇక్కడ ప్రశ్నించుకోండి. ఈరోజు మనం ఇక్కడ కలిసింది ఆయనకో ఆవిడకో చప్పట్లు కొట్టడానికి కాదు, వాళ్ళ దాంపత్యం నుంచి మనమేమి నేర్చుకుంటున్నాము. హౌ డు దే స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ ఇన్ అవర్ లైఫ్స్, యాజ్ ఫాదర్, యాజ్ మదర్, యాజ్ కపుల్, యాజ్ సోషల్ వర్కర్స్? వే డు దే స్టాండ్? వాట్ డు వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్? That is more important than anything else.